యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనం బాగానే చదవండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండేను. దేవునికి మహిమ కలుగునగాక. దేవదూతల గురించి ఒక చక్కని ప్రత్యక్షతను మీకు అందిస్తున్నాను. దేవదూతల గురించిన రకరకాల అపోహలు బయట ఉన్న వాళ్ళకి ఉన్నాయి. యేసు ప్రభుని ఎరగని వాళ్ళకి, వాక్యము చదవని వారికి, బైబిల్లో ఉన్న విషయాలు తెలియని వారికి దేవదూతల గురించిన రకరకాల సందేహాలు ఉన్నాయి. కానీ బైబిల్ చదివేవారికి, వాక్యం వినేవారికి దేవదూతల గురించిన చక్కని వివరణ బైబిల్లో ప్రస్తావించబడింది కనుక తెలుసుకోగలరు. మనం 7 రకాల జ్ఞానాల గురించి మాట్లాడుతూ 6వ రక జ్ఞానాన్ని గురించిన ప్రస్తావనలో దేవదూతల జ్ఞానం అని బైబిల్లో ప్రస్తావించబడింది. దేవదూతల జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ అసలు దేవదూతలు ఎవరు, దేవదూతలు ఏ స్థితి కలిగి ఉన్నారు, వాటి పరిస్థితులు ఏమిటి అన్న విషయాన్ని ఎదురు తీసుకొచ్చాను. నేను ఎందుకు దేవదూతల గురించిన వివరణ మీకు ఇస్తున్నానంటే, నేను దేవదూతల గురించిన జ్ఞానాన్ని గురించి నేను మాట్లాడిన మొదటి వారమే నాకు బాగా గుర్తు. మందిరం లేదు, ఇలా ఆరు బయట సమకూర్చబడ్డాం. 2022వ సంవత్సరం ఆగస్టు నెల చివరి వారాల్లో 6 బయట సమకూర్చబడినప్పుడు మొట్టమొదటి ప్రసంగం ఇలా మందిరం లేకుండా బయట మాట్లాడిన మొదటి ప్రసంగమే దేవదూతల జ్ఞానం గురించి ప్రస్తావన. ఆ సమయాల్లో ఎవరో రెక్కలు కలిగి ఉన్నారు, కనబడుతున్నారు, కెమెరాకి కనబడుతున్నారు, అదిగో ఆ ఏరియాలో మనుషులు కనబడ్డారట అని మాట్లాడుతుంటే కొంతమంది గ్రహాంతర వాసులేమో అని కొంతమంది ఏమో ఏలియన్స్ అని, కొంతమంది రకరకాల అపోహలు. ఆ సందర్భంలో నాకు తట్టిన ఆలోచన, దేవదూతల గురించిన వివరణ మీకు ఇవ్వడం మంచిది కదా అని. కనుక అలా మొదలైన ఈ ప్రస్తావన ఇంతవరకు మీతో నేను మాట్లాడుతూనే ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు దేవదూతల గురించి మీతో నేను మాట్లాడుతున్నానంటే, ఒక మాట చెప్పనివ్వండి. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, దేవదూతలు మనకు పరిచారకులు. ఆమేన్. ఎవరికి పరిచారకులు? మనకు పరిచారకులు. దేవదూతలు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయి అని ఆలోచిస్తే, కోటాను కోట్ల గుంపుల్లో కొంత భాగం మనుషులుగా ఉన్న మనలను, దేవుని బిడ్డలుగా ఉన్న మనలను బలపరచడానికి, భద్రపరచడానికి, మనల్ని సంరక్షించడానికి దేవుడు దేవదూతల భాగాన్ని పెట్టాడు. దేవుడికి స్తోత్రం. దేవదూతల పరిచర్య జరుగుద్ది అన్న స్పృహ విశ్వాసులైన మనకి లేకపోతే, దేవదూతలు మన కొరకు చేసే కొన్ని కార్యాలు అవి చేయకుండా నిలిచిపోతాయి. తెలియడం వలన నాకు తెలుసు దేవదూతల పరిచర్య మన కొరకు దేవుడు ఏర్పాటు చేశాడని. నేనేమని ప్రార్థన చేస్తానంటే, దేవదూతలారా, ఈ సంఘానికి ఎన్ని కుటుంబాలైతే దేవుడు అప్పగించాడో ఆ కుటుంబాల్లోనికి వెళ్ళి తట్టి మందిరానికి తీసుకొచ్చుదురుగాక. దేవదూతల పరిచర్య జరుగునుగాక. గట్టిగా సభలు కొడుతూ స్తోత్రం చెబుదాం. ఎందుకు అంతగా ప్రార్థన చేయగలిగా అంటే, దేవదూతల పరిచర్య గురించి నాకు తెలుసు కనుక. తెలియలేదనుకో, ప్రభువా ఆడు రావట్లేదయ్యా, ఈడు రావట్లేదయ్యా, ఆడిని తోడుకురానైనా, అళ్ళ అక్కరానైనా, ఆడిని పట్టుకురానైనా, నీకు ఆయనకు అదే పనా. కనుక స్పృహ కలిగి ప్రార్థన చేసే వాళ్ళకి అందుబాటులో వచ్చే చక్కని విషయాలు ఇవి. స్పృహ కలిగి ప్రార్థన చేసే వాళ్ళకి అందుబాటులోకి వచ్చే చక్కని విషయాలు ఇవి. కనుక ఆ స్పృహ నాకుంది కనుక, ఒకవేళ నేను ప్రార్థన చేస్తే తెల్లవారుజాము, ప్రభువా దేవదూతలు వెలునుగాక, దేవదూతల పరిచర్య జరుగునుగాక అని నేను ప్రార్థన చేస్తా. ప్రార్థన చేయగా ఏదో ఒక రోజు దేవదూతల పరిచర్య జరగడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. మన విషయంలో కూడా దేవుడు దేవదూతలను ఏర్పాటు చేశాడు. మనల్ని బలపరుస్తారు, మనతో తోడుగా నడుస్తారు, మనల్ని మోసుకొని వెళతాయి. గరుడ వలె నన్ను మొయ్యువాడా అని ఓ భక్తుడు అంటాడు. అంటే గరుడ వలె ఆయన మొయ్యుడు. దేవుని దూత
గరుడ వలె మనల్ని మోస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవదూతల గురించిన ప్రత్యక్షత సంఘానికి ఉండాలి. మాకెందుకు ఈ దేవతల గురించి ఈ పాటగారు ఎందుకు లేచిన కాడి నుంచి 6 రేఖలు అంటాడు, 2 రేఖలు అంటాడు, 3 రేఖలు అంటే ఈ తలకాయ పోటు తప్ప మాకు లేదే అన్నోళ్ళు మిడిమిడికి నానగలిగిన వాళ్ళు అలా చెప్తారు. కనుకనే చెప్తున్నా, అర్థమైందా? నాకు తెలిసిన సత్యం ఏంటంటే బైబిల్లో ఏదైనా చెప్పబడితే అది ఖచ్చితంగా తెలియాలంతే. న్యూస్ పేపర్లో ఉన్న సంగతులు తెలియకపోయినా ఇబ్బంది లేదు, కానీ వార్తాపత్రికల్లో, స్వాతి పుస్తకాల్లో, నవల్లో, చందమామ కథల్లో, పుకిట పురాణాల్లో రాయబడిన చరిత్రలు మనకు తెలియకపోయినా పెద్ద నష్టం లేదు. కానీ బైబిల్లో ఉన్న సంగతులు తెలుసుకోకపోతే మాత్రం తీరని నష్టం జరుగుద్ది. అందుకని నా బాధ, నా బోధ. దేవుడికి స్తోత్రం. గడి చెప్పండి హల్లెలూయా. మనం చదివిన వచ్చిన భాగాల్లో దేవుని సింహాసనానికి సమీపంగా ఉన్న దూతల గురించిన ప్రస్తావన. వాటిని శరాపులని పిలుస్తారని, మహాదూతలుగా పిలబడుతున్నారు. వీరికి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో మొక్కని, 2 రెక్కలతో కాళ్ళను, 2 రెక్కలతో ఎగురుతా కనబడుతున్న ఓ చక్కని దృశ్యాన్ని యెషయా పాస్టర్ గారు దర్శనంలో చూసి చక్కగా వివరిస్తున్నాడు. మొఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి? నేను అధ్యాయంలో పొదిగా అసలు 6 రెక్కలు ఉన్నాయి కదా. మనకు తెలిసిన సత్యం ఏంటంటే, సార్వత్రిక సత్యం, దేవదూత అంటే 2 రెక్కలు కలిగి ఉంటాయి. క్రిస్మస్ వచ్చిందనుకోండి, కరుణామయుడు, దయామయుడు, రాజాది రాజాని ఇలా కొన్ని నాటకాలు వేసేటప్పుడు గాబ్రియల్ దూత వచ్చేటప్పుడు ఎన్ని రెక్కలు ఉంటాయి? 2 రెక్కలు. అంటే ఆ దూతకి రెక్కలు ఉంటాయి. అవగాహన ఉంది. ఎన్ని రెక్కలు ఉంటాయి అంటే గుడ్డిగా మనం చెప్పేది 2 రెక్కలు. కానీ సింహాసనానికి సమీపం ఉండే దూతలకు 6 రెక్కలు ఉంటాయి. అసలు ఈ 6 రెక్కలు ఉంటే ఉన్నాయి పక్కన పెట్టండి. అసలు మొఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి, కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతాయి ఎందుకు ఉన్నాయి అని ఆ వచ్చిన భాగంలో నేను పొదగ్గా ధ్యానం చేయగా నాకు వచ్చిన ప్రకటన మీకు ఇస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేనే ఇలా మాట్లాడారా, ఇంకెవరైనా మాట్లాడారా అని నేను బాగా ధ్యానం చేస్తే చాలా మంది సేవకుల్లో కొద్దిమంది ఈ విషయాన్ని బోధిస్తా, నేను ఏ ప్రకటన అయితే నీకు అందిస్తున్నాను అదే విషయాలు వాళ్ళు కూడా మాట్లాడారు. దేవుడికి స్తోత్రం. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నాకు వచ్చిన ప్రకటన దైవ అనుసారమే అని నాకు అర్థమైంది. కనుక నేను రూఢిగా, తేటగా, స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాను. కనుక నాకు ఏదొస్తే అది చెప్పేస్తే సంఘం బలపడదు. ఏది పడితే అది చెబితే సంఘానికి ఆరోగ్యం కాదు. ఏది పడితే అది తింటే అట్టాగైతే చెడమడ ఈ రోజుల్లో అవుతాయో అట్టాగే వాక్యంలో కూడా వినే విషయంలో ఆరోగ్యకరమైన వాక్యం మనం విందుముగాక. ఆమెన్. మొఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి? మనం కనబడకూడదు. ఎవరు కనబడాలి? ఈ ప్రత్యక్ష మనకు ఉంటే మనం ఇచ్చే ఏ వస్తువు మీద మన పేర్లు రాయం, ఏ వస్తువు మీద మన పేర్లు రాయం. ఎందుకంటే ఈ చేతితో ఇస్తే ఈ చేతికి తెలియకూడదని దేవుడు చెప్పాడు. కనుక మనం మన మెప్పును కోరం, దేవుని మహిమను కోరుతాం. ఆమెన్. కనుక మనం ముఖాన్ని కప్పుకునే అనుభవంలోకి రావాలి. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకోవడం అంటే నా ఇష్టం కాదు, నా ఇష్టానుసారం నడిచి తేడా పడ్డాక ప్రభువా నాకెందుకయ్యా ఇన్ని కష్టాలంటే నీ ఇష్టం వచ్చిన నడిచావు, తేడా బట్టి వెనక్కి తిరిగి చూస్తున్నావు. తేడా జరగకపోతేనో బతుకు జీవుడు అంట. మన ఇష్టాన్ని జరిగించి తేడా జరిగిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే దేవుడికి సంబంధం లేదు. దేవుని చిత్తానికి అప్పగించుకునే మనసు మనకుందునుగాక. ఆమెన్. దేవుని చిత్తాన్ని మనం అప్పగించుకోవాలి. కనుక నా ఇష్టం కాదు నీ ఇష్టమే సిద్ధించునుగాక అని చెప్పడం కొరకే 2 కాళ్ళు కప్పబడిన అనుభవం. 2 రెక్కలు తెగిరి వెళ్తా ఉన్నాయి. చెప్పకని చెబుతున్న విషయం తెలుసా? మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు మనం కూడా పక్షి రాజు వలె రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.